మా ట్విన్ బేబీస్ది ఫస్ట్ భోగి, దట్టు ఇండియాలో సెలబ్రేట్ చేస్తున్నాం కదా, అందరినీ పిలిచాము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాము అని. సో అందుకే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే షాప్కి వచ్చేసాను. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను విజయనగరంలో తీసుకున్నాను. షాప్ నేమ్ గణేష్ మెటల్స్. మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ కూడా ఏవి తీసుకోవాలన్నా స్టీల్ సామాన్లు కానీ ఇతర సామాన్లు కానీ ఇక్కడికే వచ్చి తీసుకుంటూ ఉంటారు. ఈ షాప్ విజయనగరంలో కనక పరమేశ్వరి కోయిల్ ఆపోజిట్ సైడ్ అయితే ఉంది. ఫైనల్లీ అన్నీ చూస్ చేసిన తర్వాత నేను ఈ మోడల్ బేసిన్లు అయితే ఎంచుకున్నాను. రిటర్న్ గిఫ్ట్ కోసం చాలా రీసెర్చ్ చేశాను, చాలా ఐడియాస్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి టైం ఒకటే కుదరలేదు. పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు కాబట్టి నేను ఏదైనా షాపింగ్కి వెళ్ళినా చాలా తొందరగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని ఫైనల్లీ ఇదైతే గుర్తుండేటట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఈ చిన్న బేసిన్లు తీసుకున్నాను అనమాట. దీన్ని ఏంటంటే సింబాలిక్గా ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను, ఎందుకంటే ట్విన్స్లో ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న కాబట్టి. డిషెస్ మీద అయితే నేను ఆర్నా అండ్ నాన్య గన్నంరాజు అని చెప్పి కస్టమైజ్ చేయించి ఒక చిన్న స్టాంప్ లాగా వేయించాను, ఎప్పటికీ గుర్తుంటుంది అన్నట్టు. మనం ఏదైనా స్టాంప్ చేయించుకోవాలి, ఏదైనా పేరు రాయించుకోవాలి అంటే కనుక ఒక ½ an hour to 1 hour పడుతుంది అంతే. మనం వాళ్ళకి ఏ డీటెయిల్స్ దాని మీద రాయాలి చెప్తే మనం తీసుకున్న ఐటెం మీద వాళ్ళు అది కంప్యూటర్లో కస్టమైజ్ చేసి మనకి చూపిస్తారు. బట్ నాకు ట్విన్స్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఐడియా లేదు. వీళ్ళు ఏంటంటే చిన్న సింబాలిక్గా ట్విన్స్ బొమ్మలు కూడా వేద్దాము అన్నట్టు చెప్పారనమాట. అందుకని సరే ఇది కూడా కొంచెం కొత్తగా ఉంది, బాగుంది అని చెప్పి నేను అయితే ఇద్దరు ట్విన్స్ ఫేసెస్ వచ్చి దాని మీద పేర్లు వచ్చేటట్టు అయితే కస్టమైజ్ చేయించాను. ఇదేంటంటే మనకి పెన్తో కూడా రాస్తారు. పెన్తో రాసేది కొంచెం లెందీ ప్రాసెస్, చాలా టైం టేకింగ్ అండ్ అది చెరిగిపోతుంది కూడా. స్టాంప్ అయితే మనకి చెరగదంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్పారు. సో అందుకని 2 డిషెస్ మీద కూడా ట్విన్స్ బొమ్మలు వేయించి ఆర్నా గన్నంరాజు, నాన్య గన్నంరాజు అని అయితే రాయించాను. కానీ ఇలా మీరు స్టాంప్స్ అవి వేయించుకోవాలి, నేమ్స్ అవి రాయించుకోవాలి అంటే మనం ఒక 2 to 3 hours వాళ్ళకి బఫర్ టైం ఇవ్వాలి. సో దట్ మనం ఇచ్చిన టైంలో వాళ్ళు ఇది చేసి మనకి రెడీ చేసి పెడతారు. నేను ఫైనల్ అవుట్పుట్ చూసి అయితే సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలా ఉంది అనేది తప్పకుండా మీరు కూడా కమెంట్ చేయండి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా, భోగి పళ్ళు పోసుకున్నారా అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలా అయితే మీరే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో కూడా తప్పకుండా చెప్పండి కమెంట్ సెక్షన్లో. డిషెస్లో అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీస్, శనగలు, ఆకు, చెక్క, పసుపు, కుంకుమ, దాంతోపాటు చిలకలు కూడా పోయించాను, అవి కూడా ఇచ్చాను. మా పెద్ద పాపకు కూడా ఫస్ట్ భోగికి నేను చిలకలు పోయించాను, అందుకే వీళ్ళకి కూడా చిలకలు పోయిద్దాము అని చెప్పి మా చిన్నత్తయ్య గారిని అడిగితే ఆవిడే పూనం మార్కెట్లో ఆర్డర్ ఇచ్చి చేయించారు. డీటెయిల్స్ అన్నీ లొకేషన్లో యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కావాలైనా తప్పకుండా చెక్ చేయండి.